వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి కాదు, కలిసి పనిచేయడానికి. దీప మామూలు దెబ్బ కొట్టలేదుగా. సూరజ్ గాన్ని అసిస్టెంట్ గా పెట్టుకుని చావు దెబ్బ కొట్టింది. 5వ తరగతి కూడా పూర్తి చేయని దానికున్న తెలివితేటలు కూడా నీకులేవేంటే? ఇవన్నీ బావ తెలివితేటలు. ఆ నువ్విలాగే అంటూ సరిపెట్టుకుంటుంటే రేపు దీప పోటీలో గెలుస్తుంది, సీఈఓ అవుతుంది. అప్పుడు కూడా నువ్వేమంటావో తెలుసా? ఇదంతా దీప గొప్పతనం కాదు, బావ గొప్పతనం అంటావు. గెలవాలన్న ఆశ, గెలుస్తామన్న నమ్మకం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది గ్రాని. కాని గెలిచేదెవరో తెలుసా? నేనే. గెలిపేమీ నీ బానిస కాదే, చిటికెయ్యగానే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోడానికి. సూరజ్ ని చూసి భయపడమంటావా? జాగ్రత్త పడమంటున్నాను. ఇదంతా ఈదురుగాలికి పోగైన చెత్త లాంటిది. ఒక్క అగ్గిపుల గీసానో కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు చెత్త దూరంగా పోగవలేదే, నీ చుట్టూనే పోగయింది. ఆవేశంతో అగ్గిపుల్ల గీశావో అది కాలి బూడిది చేసేది నిన్నే. సూరజ్ వచ్చినంత మాత్రాన ఏం చేయలేడు గ్రాని. వాడు చీకట్లో కురిసే వర్షంలాంటోడు. కంటికి కనిపించట్లేదు కదా అని తక్కువగా అంచనా వేకు. ఒక సమయం తర్వాత వరదై నీ సరదా తీరుస్తాడు. అంతవరకు రావాలంటే వాణ్ణి నేను ఆఫీస్లో ఉండనిస్తే కదా. దీప సాయంగా నీ శత్రువునే తెచ్చిపెట్టుకుందే, నువ్వెలా పంపిస్తావు? పంపించడం కాదు, పారిపోయేలా చేస్తాను. ఈ జ్యోత్స్నని తలుచుకోవడానికే భయపడేలా చేస్తాను. ఎవరో కొత్త నంబర్. హలో, ఎవరు? ఏంటి మేడం, ఇంటికెళ్ళిన తర్వాత కూడా నన్నే తలుచుకుంటున్నట్టున్నారు? రే నువ్వా? సూరజా? వీణ్ణి అంత గౌరవంగా పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. జ్యూసులు అమ్ముకునేవాడను, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవాడను, లేదా దీప వేసిన బిస్కెట్లకి తోకూపుకుంటూ వచ్చిన వాడనో పిలిస్తే సరిపోతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంటావు దేనికే? గొడ్డల వరకు కాదు, నేను రంపం వరకు కూడా తెచ్చుకుంటాను. పక్కనెవరో బోధి వృక్షంలా బోధించడానికి ట్రై చేస్తున్నారు. అమ్మా, మీరంత శ్రమ పడకండి. కొందరికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే కాని జ్ఞానోదయం కాదు. రై సూరజ్, మందల్ని చూసి గుంపుల్ని చూసి సింహం భయపడదు, అది గుర్తుపెట్టుకో. నేను చెప్పేది కూడా అదే మేడం, జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఈసారిక్కడ సింహాలే గుంపు కట్టాయి. ఇప్పుడు ఇది వేట కాదు, ఆట. నీ తొట్టి గ్యాంగ్ మొత్తం పారిపోయేలా చేస్తాను. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలున్నారా? ఉన్నారు. అయితే వాళ్లకు చెప్పే మాటలు నిజం అనుకుంటారు. రే, ముందు నాకెందుకు ఫోన్ చేసావు చెప్పరా? నన్ను అస్తమానం తలుచుకోవద్దు అని చెప్పడానికి. నిన్ను నేనెందుకు తలుచుకుంటాను? నాకిక్కడ పొలం మారుతుంది. పోయే కాలం వచ్చినట్టుంది. ఎక్కడికి? ఎక్కడికి కాదు, ఎవరికి అని అడుగు. నీకు టైం దగ్గర పడింది. ఇప్పటికైనా దూరంగా పోతే మంచిది, లేదంటే అడ్రస్ లేకుండా పోతావు. థ్యాంక్ యూ. రే, నువ్వసలు మనిషివేనా? నేను తిడుతుంటే నీకు కోపం రాదా? నేను కోప్పడాలనుకున్నప్పుడే కోప్పడతాను. నువ్వు తిట్టావని నేను కోప్పడితే నేను నీ కంట్రోల్లో ఉన్నట్టు కదా. వీడు మామూలుడు కాదు. నేనెప్పుడూ నా కంట్రోల్లోనే ఉంటాను. కోపం, బాధ, ఆనందం ఇవి నేను కోరుకుంటేనే వస్తాయి. ఎందుకంటే వీటిని మరొకరిస్తే తీసుకోవడం నాకిష్టం లేదు. నువ్వివ్వడానికి ట్రై చేయకు. ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? మరేదో చెప్పడానికి ఫోన్ చేశాను. అదే చెప్పి చావచ్చు కదా. నువ్వు అడిగినప్పుడు నేనెందుకు చెప్తాను? నాకు చెప్పాలనిపించినప్పుడే చెప్తాను. నీకు చెప్పాలనిపించినప్పుడే ఫోన్ చేసి చెప్పి చావరా? థ్యాంక్ యూ. దేనికి? నీకు ఫోన్ చేయమని నువ్వే అడిగినందుకు. రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? అసలా నేను ఫోన్ చేయమన్నాడు ఏంట్రా? వీడియో కాల్ చేయమంటావా? దేనికి? ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావు కదా.
దీనికి మీనింగ్ అది కాదు. అసలు నువ్వు మా ఆఫీస్కి ఎందుకు వచ్చావు చెప్పరా? ఇన్నిసార్లు మీరు రా రా అని పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను? అందుకే వచ్చాను. పగ తీర్చుకోవాలి అనే లాంటి ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే మానేసుకో. థ్యాంక్ యూ. మళ్ళీ దేనికిరా? ఇప్పటి వరకు పగ తీర్చుకోవాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తున్నందుకు. దీనికన్నీ నా పోలికలే. చెయ్యిరిగింది, అది సరిపోలేదా? కొన్ని గాయాలు ఫిజికల్ గా జరుగుతాయి, కొన్ని గాయాలు మెంటల్ గా జరుగుతాయి. మెంటల్ గా జరిగిన గాయాలకే మైండ్ ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. రేయ్, నువ్వు ఒక పని చేయరా. నీ దగ్గర ఒక వైట్ పేపర్ ఉంటే దాని మీద ఒక మాట రాసి గోడ మీద అతికించుకో. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు నన్నేం చేయలేవు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు నన్నేం చెయ్యలేవు అని. ఈ రాత్రికి హ్యాపీగా నిద్రపోండి. ఎందుకంటే రేపటి నుంచి మీకు నిద్ర పట్టదు. ప్రామిస్. రేయ్ రేయ్, అరే హలో హలో హలో, రేయ్ పెట్టేశాడా? ఆ, అయ్యో, పెట్టేశాడు. మన జీవితాన్ని ఉతికి ఆరేసేవాడు జీవితంలో ఒక్కడైనా తగులుతూ ఉంటాడు. ఆ ఒక్కడు నీకు తగిలేశాడే. ఇన్నాళ్ళు నువ్వే తేడా అనుకునేదాన్ని. వాడు నీకంటే తేడాగా ఉన్నాడు. ఇంత చిత్రంగా ఉన్నాడేంటే? ఏ లోకం నుంచి వచ్చాడో వాడు. ఏ లోకం నుండైనా రాని వాడి పొగర్ని బలుపుని మడిచి వాడి చేతిలోనే పెడతాను చూడు. జోస్నా, సూరజ్ జోలికి వెళ్ళకే. వాడు సముద్రం మీద ఒలికిపోయిన ఆయిల్లా ఉన్నాడు. నిప్పురవ్వ అంటుకుందో వాడు సముద్రాన్ని తగలబెట్టేస్తాడు. నువ్వు వాడికి హీరో ఎలివేషన్ ఇవ్వకురా. వాడిని జీరోని చేసే బాధ్యత నాది. నాకు నిద్ర లేకుండా చేస్తాను అని ప్రామిస్ చేశాడు కదా. ఏం చేస్తాడో నేను చూస్తాను. శౌర్య, పారిజాతం గారు, మా శౌర్యం చూసారా? ఎక్కడికి పోయింది? దాగుడు మూతలు ఆడదామంది. పోయి దాక్కో పట్టుకుంటానన్నాను. ఎంత వెతికినా కనపడ్డం లేదు. ఆఫీస్కి టైం అవుతుంటే నువ్వు ఇంకా కూతురుతో దాగుడు మూతలాడుతున్నావా? టైంకి రాకపోతే తిట్టేది దీపనే కదా. దీప గురించి నీకెందుకు? దీప వంటగదిలో ఉందేమో, వెళ్ళి చూడమ్మా. దీన్నే భరించలేకపోతున్నావంటే ఆ పిల్ల దరిద్రం కూడా వచ్చి ఇక్కడే తగలడింది. ఎక్కడ తిరుగుతుందో ఏంటో. అమ్మ రావడం లేదేంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ ఫోటో ఎవరు చింపేశారు? ఒకటి మా ముద్దుల తాత, మరి ఈ మొక్కలో ఉన్నదెవరు? నీ చిట్టి చేతులతో ఎంత పెద్ద డ్రాయింగ్ వేశావంటే నీతో వేయించిన మనిషి వేరే ఉన్నారన్నమాట. ఈ తాత అమ్మమ్మ బర్త్డే రోజు ఇంటికొచ్చిన తాతలా ఉన్నాడే. ముద్దుల తాతని అడుగుదాం. జో, ముద్దుల తాత ఎక్కడున్నాడు? మీ అమ్మ నీ గురించి వెతుక్కుంటుంది, నువ్వేమో మా తాతని వెతుకుతున్నావా? నువ్వెప్పుడు ఇంత జో, అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పావు. నీకు మీ అమ్మకి నేను బాగా లోకువైపోయాని. ఉండు, నీ సంగతి చెప్తా. చెప్పాలే గాని ముందు ఇదిగో ఈ తాత ఫోటో ఎలా చిరిగిపోయిందో చెప్పు.
ఏంటి ఇద్దరిలో ఉండిపోయారు? నాకు ముద్దుల తాత రూమ్ లో దొరికింది. ఉసే అది వాగు, కొన్ని ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. శౌర్య, నువ్వు నన్ను అడిగిన ప్రశ్న మా మమ్మీని అడుగు. అమ్మమ్మ, ఈ ఫోటో ఎలా చిరిగిపోయింది? అలా చూస్తూ ఉండిపోయావేంటమ్మా? నీకు కూడా తెలీదా? ఇది ముద్దుల తాత. మరి ఈ తాత ఎవరు? నీ పుట్టినరోజు నాడు మన ఇంటికి వచ్చిన తాత ఇతడే కదా? అరే, ఈ ఫోటో ఎవరు చూసినా ఇలాగే ఉండిపోతున్నారేంటి? ఇది నేను చంపాను అనుకుంటున్నారా? నేను చంపలేదు, ఇలాగే ఉంది. ఇప్పుడు తాత ఇది చూడాలి, పిల్లని తల్లిని కలిపి గెంటుతాడు. శౌర్య, ఆ ఫోటో ఇటివు. ఈ ఇంటికొచ్చిన తాత ఈ ఫోటోలో ఎందుకున్నాడో ముద్దుల తాతని అడుగుతానమ్మా. ఏంటడిగేది? ఏంటమ్మా? ఇప్పుడు మొదలవుతుంది అసలు డ్రామా. నీ రూమ్ లో ఒక బుక్ నుంచి ఈ ఫోటో ముక్కలు పడ్డాయి తాత. ఈ ఫోటో నీది, మరో ఫోటో ఎవరిది? సుమిత్రమ్మ పుట్టినరోజు నాడు మన ఇంటికొచ్చింది ఈ తాతే కదా? చెప్పు తాత. ఈ తాత ఆ తాత అయితే ఈ ఫోటోలో ఎందుకున్నాడు? అంటే ఆ తాత మన తాతేనా? మీరిద్దరు ఫ్రెండ్సా? చెప్పు తాత. మరి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఈ ఫోటో ఎవరు చంపారు? చెప్పు తాత. శౌర్య, నీకు నేను తర్వాత చెప్తాను, నువ్వు లోపలికెళ్ళు. అది కాదు నాన్న, ఈ తాతనప్పుడు ముద్దుల తాత తిట్టాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే తాత తిట్టాడు కదా? తిట్టాడంటే తాత కోపం ఉన్నట్లే. మరి కోపం ఉన్నప్పుడు తాత నాకు ఫోటో తీయించుకున్నాడు. శౌర్య, ఒకసారి ఇలారా. ఉమ్. నీకు నేను తర్వాత చెప్తాను. నువ్వు బయటికెళ్ళి ఆడుకో. అలాగే నానమ్మా. సారీ నాన్న. శౌర్య దాగుడు మూతలు ఆడుకుంటూ నీ గదిలోకి వెళ్ళినట్టుంది. నువ్వెందుకంత అనవసరంగా అడ్డుపడతావు? నీ కొడుకు కొడులు అనుకున్నది జరగనివ్వు. మేమేమనుకున్నాం? ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందంటారు. నీకో నీ భార్యకో తెలియకుండానే శౌర్య తాతగదిలోకి వెళ్ళిందా? జోష్న, మా మమ్మీ వాళ్ళ నాన్న వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నారు. మీరతన్ని కాపాడినప్పుడు అతనే మీకు చెప్పుండడు. అందుకే ఈ రకంగా కూతుర్ని అడ్డు పెట్టుకుని అడిగిస్తున్నారు. కొంచెమన్నా సెన్స్ ఉందా నీకు? ఆ సెన్స్ నీ ఆవిడికుంటే కూతుర్ని వేరొకరి గదిలోకి పంపించి
పరాయి వాళ్ళ పర్సనల్ ఫోటోలు బయటికి తీసుకొచ్చేది కాదు. మా కూతుర్ని అడ్డు పెట్టుకొని నిజం తెలుసుకోవాలని మేమెందుకు అనుకుంటాం? బ్లడ్ ఇప్పించి ప్రాణాలు పోసింది కూడా మీరే కదా. ఇక చాలా ఆపుతారా? క్షమించండి పెద్దయ్య గారు. శౌర్య తెలియక ఈ ఫోటో తీసింది. శౌర్యకే కాదమ్మా, ఇక్కడున్న కొందరికి ఆ మనిషి గురించి పూర్తిగా తెలియదు. మరోసారి ఆ మనిషి గురించి ఇంట్లో ప్రస్తావన రాకుండా ఉండాలంటే ఏం జరిగిందో మీకు తెలియాలి. దక్షిణామూర్తికి ఇంటికి వైరమేంటో ఈ తరంలో పుట్టిన మీ అందరికీ తెలియాల్సిన సమయం వచ్చింది. చెప్తాను, వినండి. దక్షిణామూర్తి నేను ప్రాణ స్నేహితులం. దక్షిణామూర్తి ఎప్పుడూ జీవితంలో గొప్ప స్థాయికి పోవాలని కలలు కంటూ ఉండేవాడు. మా ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు పుట్టారు, ఏవేవో వ్యాపారాలు మొదలుపెట్టాం. మా స్నేహం లాగే మా ఇద్దరి పిల్లల మధ్యలో కూడా మంచి స్నేహం ఉండేది. సుమిత్ర దశరథుల మధ్య స్నేహం ఇష్టంగాను, ఆ తర్వాత ప్రేమగానూ మారింది. దక్షిణామూర్తి తన ఎదుగుదలకి కూతురు పెళ్లిని వ్యాపారంగా చేశాడు. తన కూతుర్ని ఒక గొప్ప ఇంటికి కోడలుగా చేస్తే తను అనుకున్న స్థాయికి ఎదగొచ్చు అనుకున్నాడు. ఇవేమీ తెలియని సుమిత్ర తండ్రి ఒప్పుకుంటాడన్న నమ్మకంతో దశరథుని పెళ్లి చేసుకుంది. ఆ టైంలో దశరథ దక్షిణామూర్తి కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. నా కూతురికి భర్తగా ఉండే అర్హత నీకు లేదని గన్ తీసి దశరథని చంపాలనుకున్నాడు. సుమిత్ర అడ్డుపడటంతో దశరథకి తగలాల్సిన బుల్లెట్ గోడకు తగిలింది. ఆ రోజు జరిగిన గొడవలో ఈ రెండు కుటుంబాలు ముక్కలైపోయాయి. నా కూతురు చచ్చిందని దక్షిణామూర్తి మా ముందే నెత్తిన నీళ్లు పోసుకున్నాడు. కూతురు ఫోటోకి దండేసి దక్షిణామూర్తి స్వార్థానికి నా స్నేహం కూడా బలైంది. నా స్నేహాన్ని కూడా తన అవసరానికే వాడుకున్నాడని నాకు తర్వాత అర్థమైంది. చాన్నాళ్ళ పాటు మాకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఎక్కడ మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే అతని నీడ కూడా పడనంత దూరంగా వచ్చేశాం. ఇప్పుడు నా నీడను కూడా వెతుక్కుంటూ దక్షిణామూర్తి వచ్చాడు అంటే ఆ మనిషి మారినట్టే కదా తాత. వాడు మారడమ్మా. సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు మనసు కరిగి వాళ్ళ తల్లి దొంగచాటుగా చూడ్డానికొచ్చేది. ఆ విషయం తెలిసి దక్షిణామూర్తి సుమిత్రకి తల్లి లేకుండా చేశాడు. వాడు నా స్నేహాన్నే కాదు, కూతురి జీవితాన్ని కూడా వాడి ఎదుగుదలకి వాడుకోవాలనుకున్నాడు. అమ్మా సుమిత్ర, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు మావయ్య గారు. వాడి నాళ్ల తర్వాత సుమిత్ర కోసం తిరిగి వచ్చాడంటే మళ్ళీ ఏ అనర్థం జరగబోతుందోనని భయంగా ఉంది. వాడి ఎదుగుదలకు అడ్డొస్తుందని బ్రతుకున్న కూతురికే పిండం పెట్టిన వాడు మంచిగా మారిపోయాడు, మనిషిగా మారిపోయాడు అన్నది ఈ జన్మలో జరిగేది కాదు. అంటే ఆ కుటుంబంలో మిగతా వివరాలు మనకు అవసరం లేదు. కాని ఒక్కటి మాత్రం నిజం, దక్షిణామూర్తి నీడ పాము పడగలాంటిది. అది ఇంటి మీద పడిందంటే ప్రమాదం మన ఇంటి వాకిట్లోనే ఉందని అర్థం. ఆ మనిషి ఎలాంటివాడో మీకిప్పటికైనా అర్థమైంది కదా. చంటిదానికి ఏం చెప్తారో చెప్పండి, కానీ వాడు బంధువు అని మాత్రం చెప్పకండి. వాడున శత్రువు అని గుర్తుంచుకోవడం కోసమే ముక్కలు చేసుకున్న ఫోటోని నా దగ్గర పెట్టుకున్నాను. ఆఫీస్కి టైం